మహేశ్వరి ప్రసాద్ మండల్ స్ఫూర్తి ప్రదాత అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో ఏర్పాటు చేసిన బీపీ మండల్ విగ్రహాన్ని ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెనుకబడిన దళిత వర్గాల కోసం శోషిత్ దల్ అనే పార్టీని స్థాపించిన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. సమాజంలో బీసీలు ఎదుర్కొంటున్న వివక్షను ప్రశ్నించి ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం వదులుకున్న వెనుకబడిన వర్గాల పక్షపాతి బీపీ మండల్ అని ఆయన చెప్పారు. లోక్సభ సభ్యుడిగా జనతా ప్రభుత్వంలో 1978లో రెండవ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడిగా బీసీల స్థితిగతులపైన విస్తృత అధ్యయనం చేసి 1980 డిసెంబర్లో నివేదిక సమర్పించామన్నారు. ఓబీసీ రిజర్వేషన్లు 27% సాధించారని, ఈ రిజర్వేషన్ అమలు వలన బీసీ బిడ్డలు విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారని ఆయన చెప్పారు. బీపీ మండల్ స్ఫూర్తితో తెలంగాణలో గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీల అభివృద్ధికి సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నామని, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కృతనిశ్చయంతో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యతో పాటు బీసీల ఆత్మగౌరవం ఇనుమడింపజేసేలా అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో బీసీ వర్గాలు లాభపడాలని రాష్ట్రంలో ప్రకటించిన రిజర్వేషన్లలో రాజకీయ జోక్యం ఎక్కడా లేదు అని ఆయన చెప్పారు. ఆయన విగ్రహం పెట్టుకోవడమే కాకుండా వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వెలుగు చూపిన వాడు, సమానత్వం కోసం దీపం వెలిగించిన వాడు, హక్కుల కోసం పోరాడిన వాడు, అతనే మన బీపీ మండల్ బాగుతుంది అని చెప్పేసి నమ్మినటువంటి గొప్ప వ్యక్తి. పదవికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం, ఆహ్వానిస్తాం. భారతదేశంలో ఒక గొప్ప సామాజిక మార్పుకు కారణమైన బీపీ మండల్ గారి విగ్రహావిష్కరణ ఈరోజు మహబూబ్ నగర్ నడిబొడ్డున చాలా అట్టహాసంగా అందరి సమక్షంలో జరుపుకున్నాం. బీపీ మండల్ గారి ఆశయాలు విద్య కోసం, ఉద్యోగాల కోసం, బ్యాక్వర్డ్ క్లాసెస్లో కూడా 27% ఉండాలి, వెనుకబడిన వర్గాలకు చేయూతనివ్వాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక రిపోర్టు ద్వారా ఇచ్చిన వ్యక్తి. ఈరోజు లక్షలాది మంది మండల్ కమిషన్ రిపోర్టు ద్వారా ఉద్యోగాలు కావచ్చు, విద్యలో మంచి ఇన్స్టిట్యూట్లో స్థానం కావచ్చు, అదంతా కూడా వీరు చేసిన ఆ రిపోర్టు వల్ల సాధ్యమైంది. సో అటువంటి మహనీయుడు ఆయన చూపిన దారిలో నడవాలని చెప్పి, అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరూ కూడా విద్యలో వెనుకబడి ఉన్నారు కాబట్టి ఆ విద్యలో వాళ్ళు నిలబడేటట్టుగా, వాళ్ళ పిల్లలు చదువుకునేటట్టుగా మన పిల్లలు స్ఫూర్తి నింపిన వ్యక్తి కాబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు వారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చిండ్రు. మన మహబూబ్ నగరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది ప్రముఖులు వచ్చి ఈ బీపీ మండల్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. సో ఈ విగ్రహదాతను, ఇవన్నీ నిర్మాణం చేసిన వ్యక్తులను, అలాగే మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయబడ్డ అప్పటి ఉన్న చైర్మన్, కౌన్సిలర్స్ వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈ బీపీ మండల్ గారి ఆలోచనలు మనము ఫాలో చేయాలా. వారు ఏదైతే దారి చూపించిండ్రో మొత్తం కూడా భారతదేశంలో వెనుకబడిన వర్గాల ప్రజలు వారు చూపిన దారిలో నడుస్తే ఖచ్చితంగా 10-15 సంవత్సరాల్లో భారతదేశం చాలా బ్రహ్మాండంగా తయారవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు.